హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు మా తాడేపల్లి గూడెంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని చూపించబోతున్నానండి. మరి నేను మొన్న వైకుంఠ ఏకాదశి రోజు ఈ ఆలయాన్ని సందర్శించుకున్నాను. ఎంత ఆనందంగా అనిపించిందో తెలుసా అండి. మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో కూడా చేస్తున్నాను. మరి ఆలయం అయితే ఎంట్రన్స్ ఈ విధంగా లోపలికి వెళ్ళాలండి. మనం ఎప్పుడు కూడా వెళ్ళగానే ఫస్ట్ దర్శించుకునేది ధ్వజస్తంభాన్ని. ఎందుకంటే సకల దేవతలు కూడా ధ్వజస్తంభంలో ఉంటారు అని అంటారు. కాబట్టి ముందుగా మనం ధ్వజస్తంభాన్ని దర్శించుకొని వెళ్ళాలి. మరైతే ఇక్కడ ఈ నవ్వుతున్నది ఎవరు అనుకుంటున్నారా? మా అత్తగారండి. మొక్కల్లో భలే ఉన్నారని అలా వీడియో తీశాను. మరి ఇదేనండో వైకుంఠ ద్వారం. స్వామివారిని ఈ విధంగా వెళ్ళి లోపలికి దర్శించుకోవడానికి వెళ్ళాలన్నమాట. మరి చక్కగా ఎదురు చూసారా, మీకు ఎంత చక్కగా పూలతో గోవింద నామాన్ని రాసి శంకు చక్రం అలాగే స్వామివారి నామాన్ని కూడా పూలతో వేశారండి. ఇక మీకు నేను చూపిస్తున్నాను చూసారా, ఇవి స్వామివారి ఉత్సవ విగ్రహాలండి. మరి స్వామివారిని కూడా చక్కగా అలంకరించారు. అలాగే మనం ఈ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇదే విధంగా కొంచెం ఎదురుకి వెళ్తే స్వామివారి ఆలయంలోకి మనకి ప్రవేశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కాబట్టి ఇగో ఇక్కడ మీకు చూపిస్తున్న అమ్మవారు శ్రీదేవి అమ్మవారు. మరి అమ్మవారిని దర్శించుకొని మనం ఈ విధంగా కొంచెం ముందుకు వెళ్తే స్వామివారిని దర్శించుకోవడానికి గర్భగుడిలోకి వెళ్ళొచ్చు. మరి నేనైతే స్వామివారిని దర్శించుకుంటున్నాను. గ్రామంలో వేయించేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు ధనుర్మాస సందర్భంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రవేశించుకుని భక్తులు ఎంతోమంది వైభవపేతంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామివారి కోరికలు చెప్పుకొని వారి కోరికలు తీరుస్తున్నారు. వీరు స్వామివారి వెంకటేశ్వర స్వామి 7 వారాలు 7 పుణ్యఫలము. ప్రతి శనివారం కూడా తెల్లవారుజామున 5 గంటలకు సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన, సర్వదర్శనము, నక్షత్రహారతి, కుంభహారతి, ఏకహారతి, పంచహారతి, శ్రీనివాస బాబుమూర్తికి ఆ యొక్క కళ్యాణం శ్రీనివాసమూర్తికి ఎంతో వైభవంగా ప్రతి శనివారము ప్రతి సంవత్సరం 52 వారాలు చేయించుకుంటున్నారు. కాబట్టి వారి భక్తులు కోరికలు తీరుస్తున్నారు. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి శుభాశీస్సు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. మరి చూశారు కదా, ఆలయ ప్రధాన అర్చకులైన పురోహితుల ద్వారా ఆలయంలో జరిగే పూజల కోసం అలాగే ఇక్కడ ప్రత్యేకతని తెలుసుకున్నాం కదా. ఇకపోతే ఆలయం గురించి భక్తులు కూడా చాలా గొప్పగా చెప్పడం నేనైతే వింటూ ఉన్నానండి. అలాగే ఆలయం నిర్మించి ఎన్నో రోజులైతే అవ్వలేదు, ఇంకా సంవత్సరం అయితే పూర్తి కాలేదు. అయినప్పటికీ కూడా పేరు ప్రతిష్టలు అయితే వచ్చాయండి. చెప్పాలంటే అయితే ఆలయం అస్సలు ఖాళీ లేదంట. నేను చాలా లేటుగా వెళ్ళడం వల్ల ఖాళీగా ఉంది. భక్తులు 7 వారాలు మొక్కుకొని 7 ప్రదక్షిణలు చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయని, అలాగే వాడపల్లి వెంకన్న బాబులాగే ఇక్కడ కూడా స్వామివారు సాక్షాత్తు అలా వెలసారేమో అనిపిస్తూ ఉందండి. ఎందుకంటే ఇక్కడ కూడా భక్తులు అదే విధంగా మొక్కులు తీర్చడాలు చేస్తూ ఉన్నారు. మరి నేను కూడా అంతా విని ఈ స్వామివారిని మొక్కుకొని 7 వారాలు చేయాలని సంకల్పించుకున్నానండి. మరి ఇంతటి గొప్ప ఆలయం మన తాడేపల్లి గూడెంలో ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాను. మరి అయితే ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే, తిరుపతిలో స్వామివారికి ఏ విధంగా అయితే పూజలు అందుకుంటూ ఉంటాడో ఆ వెంకటేశ్వర స్వామి, అదే విధంగా ఇక్కడ కూడా రోజు కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారండి. గోకులనందన గోవింద, మన గోవింద గోవింద, మా గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద గోవింద, నవనీత చౌర గోవింద గోవింద.
చూశారు కదా, ఇక్కడ భక్తులు స్వామివారి గోవిందనామాల్లో భక్తి పారవస్యంలో మునిగి తేలుతున్నారు. గోవింద 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 గోవింద. ఆ స్వామివారి గోవిందనామాలు చెప్పడంలో నాకు కూడా తెలియని ఆనందం కలిగిందండి. వాళ్ళతో పాటు నేను కూడా ఆ నామస్మరణ చేస్తూనే ఉన్నాను. ఏదైనా స్వామివారి ఆలయ సన్నిధిలో ఉన్నంతసేపు చాలా సంతోషంగా అనిపించింది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఈయన గరుడ ఆండవాళ్ళన్నమాట. ఈ స్వామివారు వెంకటేశ్వర స్వామివారి ఎదురుగా ఉంటారు. మరి స్వామివారిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ మరోసారి మీకు చూపించాలనిపించింది. మళ్ళీ ఇంకోసారి స్వామివారిని మీరు కూడా చూసి తరించాలని, కళ్ళ నిండా, మనసు నిండా, గుండెల నిండా ఆ స్వామివారిని మీరు కూడా నింపుకోవాలనే ఉద్దేశంతో లోపలికి వెళ్ళి మరోసారి వీడియో తీశానండి. చూస్తున్నారు కదా, స్వామివారిని చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. నా దిష్టే తగిలేలా ఉంది కదూ. మరి మా స్వామివారిని చూసి మీరు కూడా చాలా ఆనందపడ్డారా? ఇగో ఆలయం మనం వెళ్ళేటప్పుడు వైకుంఠ ద్వారం నుంచి వచ్చాం. బయటకు వచ్చేసరికి ఓం శ్రీ నమో వెంకటేశాయ అని ఎంత చక్కగా డెకరేషన్ చేశారో. వీళ్ళందరూ కూడా భక్తులు సేవ చేసి అలసిపోయి అలా కాసేపు కూర్చొని స్వామివారి సన్నిధిలో అలా సేద తీరుతూ ఉన్నారండి. మరి వీళ్ళలో మా అత్తగారు కూడా ఉన్నారండోయ్. అలాగే వచ్చిన భక్తులకి ప్రసాదాలు సేవ చేయటానికి కొంతమంది భక్తులు కూడా వచ్చారండి. మరి మనం ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని, ఎందుకంటే క్షేత్రపాలకులు ఆయనే కాబట్టి ఇక్కడ యూత్ కూడా పెద్ద ఎత్తునే స్వామివారికి సేవ చేసుకోవడానికి వస్తూ ఉన్నారు. అలాగే మరి మనం ఆలయం మొత్తం కూడా చూసొద్దాం రండి. ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళిపోయాం కదా, అలా ఆలయం చుట్టూ కూడా మీకు చూపిస్తున్నాను. ఇది కొబ్బరికాయలు కొట్టే స్థలం అండి. మరి ఇంత తక్కువ కాలంలోనే ఈ ఆలయం ఇంత గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం అంటే మాటలు కాదండోయ్. ఎందుకంటే స్వామివారిని చక్కగా ప్రతిష్ఠించిన వేళ విశేషం అంత గొప్పదని చెప్పుకోవాలి. అలాగే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా, ఈ గోడల మీద స్వామివారి గురించి ఎంతో గొప్పగా రాశారు. మనకి టైం ఉంటే చక్కగా ఇవన్నీ చదువుతూ వెళ్తుంటే చాలా ఆనందంగాను ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. వాతావరణం కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఆలయం ఉందండి. అలాగే శీఘ్ర దర్శనానికి కూడా వేరే ద్వారాన్ని పెట్టారు. అలాగే మనకి మొక్కల్ని చూస్తే మీకు చాలా చక్కటి అందమైన పూల కుండీలు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఈ పూల కుండీలు కూడా ఒక భక్తుడు 30,000 రూపాయలతో తానే స్వయంగా ఈ ఆలయానికి ఈ మొక్కలన్నీ ఇవ్వడం జరిగిందంటండి. ఎందుకంటే వృక్షో రక్షిత రక్షిత అన్నారు కదా. మరి మొక్కలు ఉంటే చక్కగా ఆ ప్రదేశం అంతా కూడా ఒకటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది కదండి. మరి మీరేమంటారు? నాకైతే మొక్కలు చాలా బాగా నచ్చాయి. ఆలయం కూడా చూశారు కదా. ఆలయం ఎక్కడుందా అనుకుంటున్నారా? తాడేపల్లిగూడెం కుంచనపల్లి గ్రామంలో ఉంది. మరి మీరు కూడా తప్పకుండా స్వామివారిని దర్శించుకుంటారు కదా. నేను మా అత్తగారు కూడా దర్శించుకున్నాం. మరి ఆలయం మీకు వీడియో మొత్తం నచ్చినట్టే కదా. నచ్చితే పక్కనున్న బెల్ సింబల్ని కూడా నొక్కండి. ఈ ఆలయాన్ని మరింతమంది చూసే అవకాశం ఉంటుంది. అలాగే ఫస్ట్ సారి చూసేటట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బుజ్జిగాడు భలే బాగున్నాడు కదూ.